జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం 2024 సంవత్సరం డిసెంబర్ మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వ్యయస్థానంలో ద్వాదశంలో శని భగవానుడు సంచార స్థితి ఏలినాటి శని, లగ్నంలో రాహు సంబంధమైనటువంటి స్థితి, ఇతర గ్రహాల యొక్క స్థితిగతులతో పాటు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి బుధ సంబంధమైన స్థితి, ఎంతో కాలంగా జీవితం స్తంభించిపోయి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఏర్పడుతున్న ప్రతికూలతల నుండి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి సంఘర్షణ నుండి బయటపడతారు. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు అవ్వచ్చు, చట్టపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, కొన్ని విషయాల్లో ఏర్పడుతున్న ప్రతికూలతల నుండి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి గొప్ప మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు. ఏది ఏమైనప్పటికీ దైనందిన జీవితంలో కొన్ని విషయాల్లో ప్రతికూలతలు ఏర్పడుతూ ఉంటాయి, అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలామంది జీవితంలో జరుగుతున్నటువంటిది ఏంటంటే భార్యాభర్తల మధ్య విభేదాలు రావటం, మానసికమైనటువంటి ఆందోళన పొందుతూ ఉండటం, జీవిత భాగస్వామినైనా కోల్పోతూ ఉండటం. ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం మీ జీవితాన్ని మార్చబోతుంది. మీరు తీసుకునే నిర్ణయం కారణంగా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ దైనందిన జీవితంలో మనకు మంచి అవకాశాలు కలిసి వస్తూ ఉన్నప్పటికీ నరఘోష, నరదిష్టి, నరపీడ సంబంధమైనటువంటి పరిస్థితులు ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా మనకు కొన్ని ప్రతికూలతలను కల్పిస్తూ ఉంటాయి. ఇది ఆందోళన కలిగించేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో గృహ మార్పు, స్థాన మార్పు, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు, కుటుంబ జీవితం, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కలిగినటువంటి కాలం, ఇవన్నీ కూడా మున్ముందు రాబోతూ ఉన్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోలేక అపార్థం చేసుకోవటమో, కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాన్ని మన జీవితంతో సరిపోల్చుకోవటమో, సమాజంలో జరిగే ఎన్నో రకాలైనటువంటి మార్పుల్ని మనకు అన్వయించుకోవటం వల్ల ప్రశాంతతని చెడగొట్టుకునే అవకాశం ఉంది. కొన్ని స్వయంకృత అపరాధాలు తప్పనిచ్చి పరిస్థితులన్నీ చక్కగా ఉన్నాయి. అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం కూడా ముందుకు వెళ్ళబోతోంది. మీ స్థాయి పెరుగుతుంది. జీవితంలో మీ యొక్క జీవిత లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశం ఉంది. గృహయోగం, వాహనయోగం, సంతానపరమైనటువంటి స్థితిగతులు అత్యంత అనుకూలవంతంగా ఉండబోతున్నాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులకై జీవన గమనంలో ఒక ఆకస్మికమైనటువంటి అదృష్టం తలుపు తట్టడుంది. ఈ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటే మాత్రం జీవిత లక్ష్యాన్ని మనం చేరుకునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. విరామం, విశ్రాంతి లేకుండా ప్రయాణం చేయటం, విరామం విశ్రాంతి లేకుండా వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో బిజీగా ఉండటం దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులకు కారణమవుతుంది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఎంతో కాలంగా జీవితం స్తంభించిపోయి సరైనటువంటి ఉద్యోగం రానటువంటి వ్యక్తులు అవ్వచ్చు, సరైనటువంటి చోటుకి బదిలీ రానటువంటి వ్యక్తులకి శుభవార్తలు అందుకునేటువంటి మాసం ఇది. న్యాయపరమైనటువంటి వ్యవస్థలు అవ్వచ్చు, చట్టపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, ఇతరత్రా స్థితిగతులన్నీ కూడా మీకు సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. సంతానపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి.
మీ గర్భవాసాన జనించిన సంతతి వారికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితుల గురించి ఎక్కువగా మీరు ఆలోచించేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే అన్నీ సాఫీగా సాగుతూ ముందుకు వెడుతూ ఉంటాయో నరధిష్టికి నల్లరాళ్ళు కూడా బద్దలవుతాయి అన్నట్టుగా మన చుట్టూ ఉన్న సన్నిహితులు, బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క చూపు మన వ్యక్తిగతమైనటువంటి జీవితం మీద ప్రభావాన్ని చూపెడుతుంది. కోపం, ఉద్రేకం, ఆవేశం ఇలాంటి పరిస్థితులతో పాటుగా ఒక సమాచారాన్ని పొరపాటుగా అర్థం చేసుకోవటం వల్ల కుటుంబ జీవితంలో అవ్వచ్చు, జీవిత భాగస్వామితో అవ్వచ్చు, పొరపొచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దైనందిన జీవితంలో అన్నీ తానై జీవన గమనంలో ఉత్కృష్టవంతమైనటువంటి పరిస్థితులకు వెళ్ళడానికి కారణమైనటువంటి ఒక వ్యక్తితో మీరొక సంభాషణని పొరపాటుగా అర్థం చేసుకున్నటువంటి కారణంగా కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. రాహు సంబంధమైనటువంటి పరిస్థితి వల్ల ఈ విధమైనటువంటి స్థితిగతులు సంప్రాప్తం అవుతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంది. గట్టిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా పదవీ ప్రాప్తి యోగాలు ఉంటాయి. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించటం, పోటీ పరీక్షలు అనుకూలవంతమవుతాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉన్నట్టుగా మనం చెప్పచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కళ్యాణ ఘడియలు ముందు రాబోతూ ఉన్నాయి. ఏది ఏమైనా ఈ భూమండలం మీద ఉన్న జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారి యొక్క ఆలయ ప్రాంగణాన్ని ఈ మాసంలో దర్శించి అమ్మవారికి, స్వామివారికి జరిగేటువంటి అభిషేక క్రతువులో ఒక్కసారి పాల్గొని వస్తే చాలు, జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకున్న, అభిషేక క్రతువును పూర్తి చేసుకున్న, దక్షిణామూర్తి వారి యొక్క దర్శనాన్ని చేసుకుని వచ్చిన సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోయి సానుకూలవంతమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. మరిన్ని వీడియోలు చూడటానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.